హాయ్ అండి. ఎప్పుడు మా గార్డెన్కే కాదు, అప్పుడప్పుడు మా రెసిపీలకు కూడా లైక్ కొట్టాలి. మీకు నచ్చితేనే కొట్టండి, లేదు అంటే కామెంట్ చేయండి, ఓకేనా? ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏంటి అన్నది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా తెలియకపోతే చెప్పేస్తాను. నేనైతే రవ్వ లడ్డు చేస్తున్నాను అనమాట. రవ్వ అంటే ఏంటో తెలుసు కదా, గోధుమ నూక. నేనైతే అందులో సమానంగా తీసుకుంటున్నాను. ఎందుకు అంటే అన్నిటికీ కొన్ని స్వీట్లకి అయితే సమానంగా తీసుకోకపోయినా తక్కువలో తక్కువ తీసుకుంటారు. దీనికైతే అన్నీ సమానంగానే ఉండాలి. ఒకవేళ మేబీ లేకపోతే మాత్రం అంటే స్వీట్ అనేది తగ్గిపోతుంది అనమాట. అలానే నూక ఎక్కువైపోయినా బాగోదు, గరుకు అయిపోద్ది. అలాగని పంచదార తక్కువైపోయినా స్వీట్నెస్ ఉండదు. అదనమాట ప్రాసెస్లో. ఏంటి అంటే నేనైతే కేజీ తీసుకుంటున్నాను. నాకు చాలా అంటే చాలాసార్లు చేశాను కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా నూక కేజీయే అంటే అర కేజీ ప్యాకెట్లు అవి అంటే 2 తీసుకున్నాను. నూక కేజీ, దానికి సమానంగా కేజీ పంచదార అయితే చిన్న పలుకు ఉంటుంది కదా, అదే తీసుకోవాలి. ఎందుకు అంటే మన ఈ ప్రాసెస్ అంతా వేడిగా ఉన్నప్పుడే జరగాలండి. ముందే చెప్తున్నాను, వేడిగా ఉన్నప్పుడు జరగాలి. పాలు చూసారా ఎంత ఆవిర్లు వస్తున్నాయో, అలా ఉండేటప్పుడు కలుపుకుంటూ ఉండలు అనేది చెయ్యాలన్నమాట. ఎందుకు అంటే అది చేసేటప్పుడే నూక అనేది అందులోనే హాట్లో కొంచెం ఉడికిపోద్ది. ఇంకా ఈ పాలు వేసేటప్పుడు కూడా కొంత అయిపోతుంది అనమాట. చిన్న నెయ్యి వేసుకొని ఇంకా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు చూసుకోవాలి. ఇంకైతే మనం పంచదార వేసుకొని, వేడిగా ఉన్నప్పుడు పంచదార వేసుకొని పాలు వేసుకొని రౌండ్ చుట్టుకోవడమే. అలాగే మనం జీడిపప్పు పెట్టుకోవడమే. నేనైతే కొన్ని జీడిపప్పు కొంచెం నార్మల్గా చేసుకున్నాను. ట్రై చేసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.